ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండిపోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారట. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మీనరాశి వారికి 17వ తారీఖు ఆగస్టు నుండి 23వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ. రాజీ చెప్పమ్మా. గురుగారు, ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయండి. అలాగే వాళ్ళ గుణగణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి. ఈ వారం మీనరాశి వాళ్ళని గమనిస్తే చతుర్థంలో గురువు ఉన్నాడు, శుభం, చాలా మంచిది. శుభకార్యాల్లో పాల్గొంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు, విలువైన సమాచారాలు సేకరిస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. అద్భుతంగా ఉంది తల్లి. వీళ్ళు చాలా సైలెంట్, మృదు స్వభావాలు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అలాగే వీళ్ళ ధనస్థానం ఎలా ఉందంటారు? అమ్మా చాలా బాగుందమ్మా. ధనస్థానానికి ఏమీ తక్కువ లేదు. సప్తమంలో కుజులు రావడం వల్ల విపరీత ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు పురోగతి అద్భుతంగా వీళ్ళకి కనిపిస్తాము. అలాగే భార్య భర్తల మధ్యలో సఖ్యత, ప్రేమికుల మధ్యలో అండర్స్టాండింగ్, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ గురించి చెప్పాలని, ఇది అనుకూల సమయమేనా? సూపర్ రాజీ, ఇది చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి బాగుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులు కూడా చాలా బాగుంది. ఈ వారం దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి, రాజీ కుదిరడానికి కూడా చాలా అనుకూలంగా ఉందమ్మా. అలాగే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందంటారు? అన్నదమ్ముల మధ్య విభేదాలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? జనరల్ గా మీనరాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి బంధువులకి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి బంధువులతో పెద్దగా ఇవ్వడం పుచ్చుకోవడం ఏమి ఉండదు.
లేనిపోని గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓకే. అలాగే గురుగారు ఇప్పుడు తండ్రి దగ్గర నుండి వచ్చే ఆస్తి కానీ కోర్టు విభేదాలు అన్నదమ్ముల మధ్యల సఖ్యత ఎలా ఉంటుందంటారు ఈ వారం? చూడమ్మా, ఈ వారంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని నేను ఆల్రెడీ చెప్పాను. గొడవలు గిడవలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. ముఖ్యంగా తండ్రి నుంచి చక్కటి సపోర్ట్ దొరుకుతుంది, సమయానికి ఆస్తిపాస్తులు వస్తాయి, అత్తగారు మామగారి సపోర్ట్ ఉంటుంది, ధర్మ మార్గాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? కొత్త జాబ్లకు వెళ్ళొచ్చు అంటారా? సూపర్ గాయత్రి, చాలా మంచి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్ని అద్భుతంగా ఉన్నాయన్నమాట ఈ వారంలో వీళ్ళకి. ఓకే. అలాగే వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఈ వారం వాళ్ళ బిజినెస్ అన్ని కలిసి వస్తుందంటారా? ఈ రాశి వారికి స్పెసిఫిక్ గా ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ కి ఇది సరైన సమయమేనా? చూడమ్మా, మీనరాశి వాళ్ళకి మన వ్యాపారానికి అధిపతి శని. అయితే ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ప్రతి ఒక్క మీనరాశి వాళ్ళు కూడా వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి, లేకపోతే దెబ్బతినే అవకాశాలు ఏళ్ళనాటి శని వల్ల ఉంటుంది. అలాగే గురుగారు, వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అప్పులు కానివ్వండి, ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే? సూపర్ గాయత్రి, సూర్యుడు ఈ రోజే అంటే 17వ తారీఖు నాడే ఆయన సింహరాశిలో తన ఇంటికి వస్తున్నాడు కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండడం, అప్పుల బాధలు తీరడం, శత్రువులు మిత్రులు అవ్వడం, అద్భుతాలు ఉన్నాయన్నమాట. అలాగే అదృష్టం కలిసి వస్తుందంటారా? ఈ వారం వీళ్ళ అదృష్టంగానే చూసుకుంటే ఏమాత్రం అదృష్టం కలిసి లేదు. కష్టపడి పని చేసుకోవాలి, అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మీరు జాగ్రత్తలు ఏం చెప్తారు? ఈ వారంలో సోమ మంగళవారాలు దూర ప్రయాణాలు కలిసి రాదు. మంగళ తర్వాత బుధ గురు శుక్రవారాలు బాగున్నాయి. ఈ వ్యాపారంలో మంచి పాజిటివ్ ఉంటుంది. దూరదేశాలు వెళ్తారు, హ్యాపీగా చూస్తారు. అలాగే పిల్లల చదువు గురించి ప్లాన్ చేస్తారు. అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా పైకి వస్తారు. అలాగే ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఏ గుడికి వెళ్తే మంచిది అంటారు? అమ్మ, వీళ్ళకి వచ్చేసి మెయిన్ గా గురు బలం చాలా బాగుంది, కుజుడు బాగున్నాడు, శుక్రుడు సరిగ్గా లేడు కాబట్టి శుక్ర గ్రహానికి పరిహారం చేసుకోవాలి. బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. సూర్యుడు ఇంకా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి అసలే ఇబ్బంది లేదు. కాబట్టి వీళ్ళు చేయాల్సిందంతా ఒకటే, మెయిన్ గా ఈ యొక్క శుక్ర గ్రహం యొక్క పరిహారం చేసుకోవడం. దాన్ని బట్టి వీళ్ళకి మంచిది ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది రాదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా పరిహారం చేసుకోండి. జాతక రీత్యా మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని కన్సర్న్ గా చాలా సింపుల్ వేలో చిన్న చిన్న విషయాలు చెప్పే మీకు మీ ప్రాబ్లమ్స్ని ప్రతిదీ సాల్వ్ చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.